డిగ్రీ 4th సెమిస్టర్ లో మనకి ఇండియన్ ఫిలాసఫీ మనకి మల్టీ డిసిప్లినరీ కోర్స్ లో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ అన్నమాట, మార్చ్ 2025. సో మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. ఆ 8 లో మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ చేయాలి. 4 into 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి సెక్షన్ ఏ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్ ఆఫ్ ఫిలాసఫీ, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వేదాస్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మెటాఫిజిక్స్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి థియరీస్ ఆఫ్ ఎర్రర్, అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి న్యాయ ఫిలాసఫీ, అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి పురుషార్థర్స్, అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి నిష్కమ కర్మ. సో ఇవి మనకి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఓవరాల్ గా 3 యూనిట్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ చేయాలి. సో ఎవరైతే ఇంకా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ క్వశ్చన్ పేపర్ అనేది డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఈజీగా ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ బి లో మనకి ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్. ప్రతి యూనిట్ నుండి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. డైరెక్ట్ గా మనకి 6 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఆ 6 లో మీరు ఎనీ 3 అనేది రాయొచ్చు. ఎనీ 2 యూనిట్స్ అయినా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్ గా 3 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు. 3 into 10 30 మార్క్స్ అనమాట. సో 9th క్వశ్చన్ వచ్చేసి అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. డిస్క్రైబ్ ద మెయిన్ ఏరియాస్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఫిలాసఫీ. అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద మెయిన్ ఫిలాసఫికల్ థీమ్స్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ఉపనిషత్స్. అలాగే 11th క్వశ్చన్ వచ్చేసి అనలైజ్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ఎపిస్టోమాలజీ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. అలాగే 12th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ పర్సెప్షన్ అండ్ హౌ ఈజ్ ఇట్ కన్సిడర్డ్ ఏ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్. అలాగే 13th క్వశ్చన్ వాట్ రోల్ డస్ కర్మ ప్లే ఇన్ ఎథికల్ బిహేవియర్. అలాగే 14th క్వశ్చన్ రైట్ అబౌట్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్. సో ఓవరాల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ లోంచి మనకి సో క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో ఇండియన్ ఫిలాసఫీ డెఫినెట్ గా ఈ క్వశ్చన్ పేపర్ అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.